ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం పిఎక్స్ఆర్ నెట్వర్క్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ని మెటామాస్క్ మరియు ట్రస్ట్ వ్యాలెట్లో ఏ విధంగా యాడ్ చేయాలి అనే విధానాన్ని మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దాంట్లో మనకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో పిఎక్స్ఆర్ నెట్వర్క్ యొక్క ట్రేడింగ్ అనేది ఏప్రిల్ ఆర్ మేలో స్టార్ట్ అవబోతుంది. సో ఇన్ని రోజులు దరిదాపు ఒక 6 to 7 months నుంచి పిఎక్స్ఆర్ నెట్వర్క్లో ఎవ్రీడే మైనింగ్ చేస్తూ మనం పిఎక్స్ఆర్ టోకెన్స్ అనేవి ఎర్న్ చేశాము. సో పిఎక్స్ఆర్ నెట్వర్క్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంది. ఫ్యూచర్లో పిఎక్స్ఆర్ బ్యాంక్ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. దాంతోపాటు పిఎక్స్ఆర్ బ్యాంక్ నుంచి కస్టమర్స్కి క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఇష్యూ కూడా చేస్తారు అనే అప్డేట్ అనేది తెలిసింది. సో ఇన్ని రోజులు మనం ఎర్న్ చేసుకున్నటువంటి ఈ పిఎక్స్ఆర్ టోకెన్స్ని ట్రస్ట్ వ్యాలెట్ లేదా మెటామాస్క్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే, ట్రాన్స్ఫర్ అయినవి చూసుకోవాలంటే ఫస్ట్ మనం ఈ పిఎక్స్ఆర్ నెట్వర్క్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ని మెటామాస్క్ లేదా ట్రస్ట్ వ్యాలెట్లో యాడ్ చేయాలి. సో ఆ విధానాన్ని ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఈ పిఎక్స్ఆర్ నెట్వర్క్ అనేది ఆర్బిట్రమ్ 1 ఇంటర్ఫేస్ ద్వారా లాంచ్ అవ్వబోతుంది. సో మన కాయిన్స్ అనేవి మనం ఇక్కడి నుంచి, అంటే మన నెట్వర్క్ అప్లికేషన్ నుంచి మెటామాస్క్ లేదా ట్రస్ట్ వ్యాలెట్కి మూవ్ చేసుకోవాలంటే ఆర్బిట్రమ్ 1 బ్లాక్ చైన్ యూజ్ చేసి మనం ఎర్న్ చేసుకున్నటువంటి టోకెన్స్ని అక్కడికి మూవ్ చేస్తాము. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, నేను ఆర్బిట్రమ్ స్కాన్ వెబ్సైట్ని ఓపెన్ చేశానండి. సో ఇక్కడ చూడండి, టోటల్ సప్లై ఎంత ఉంది పిఎక్స్ఆర్ కాయిన్స్ అనేది చూపిస్తున్నారు. సో అక్కడ పైన టాప్లో టోకెన్ నేమ్ కూడా చూపిస్తున్నారు చూడండి, టోకెన్ పిఎక్స్ఆర్ నెట్వర్క్ అని. సో ఇక్కడ కింద డౌన్ సైడ్లో మనకు కాంట్రాక్ట్ అడ్రస్ అనేది ఉంది. సో ఈ కాంట్రాక్ట్ అడ్రస్ని మనం తీసుకెళ్ళేసి మన మెటామాస్క్ లేదా ట్రస్ట్ వ్యాలెట్ దేనికైతే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నామో కాయిన్స్ని, సో అక్కడ యాడ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మనకి కాంట్రాక్ట్ అడ్రస్ పక్కన కాపీ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ కాపీ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత కాపీడ్ అని పడింది. ఇప్పుడు నేను మెటామాస్క్ ఓపెన్ చేశాను. సో మెటామాస్క్లో ఇక్కడ పైన మనకు ఇంటర్ఫేస్ అనేది చూపిస్తూ ఉంటుంది. అది మీకు బిఎన్బి స్మార్ట్ చైన్ కానీ లేకపోతే ఇథీరియం కానీ చూపిస్తుంటుంది. మనకు కాంట్రాక్ట్ అడ్రస్ అనేది ఆర్బిట్రమ్ 1లో లాంచ్ అవుతుంది కాబట్టి, సో మనం అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఆర్బిట్రమ్ 1గా చేంజ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ ఆర్బిట్రమ్ 1 అని చూపిస్తుంది. ఒకవేళ మీకు ఇక్కడ ఆర్బిట్రమ్ 1 అనేది చూపించకపోతే కింద ఉన్నటువంటి యాడ్ నెట్వర్క్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆర్బిట్రమ్ 1 చూపిస్తుంది, దాన్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ డిఫాల్ట్గా చూపిస్తుంటే ఈ ఆర్బిట్రమ్ 1 మీద క్లిక్ చేయండి. సో ఆర్బిట్రమ్ 1 క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, కింద లైవ్ అని పడింది. దీని కింద ఇక్కడ ఇంపోర్ట్ టోకెన్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, టోకెన్ అడ్రస్ అడుగుతుంది. ఇక్కడ టోకెన్ సింబల్ అని చూపిస్తుంది. టోకెన్ డెసిమల్స్ 18 అనేది ఉండాలని చూపిస్తుంది. సో ఇక్కడ నేను టోకెన్ అడ్రస్ దగ్గర ఒకసారి అలా ప్రెస్ చేసి పేస్ట్ చేశాను అడ్రస్ని. సో కొంచెం అలా వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు టోకెన్ సింబల్ పిఎక్స్ఆర్ అని వచ్చింది, టోకెన్ డెసిమల్ 18 అని వచ్చింది. సో ఇలా ఇవి రెండు వచ్చేస్తే మనము యాడ్ చేసినటువంటి అడ్రస్ అనేది కరెక్ట్ అడ్రస్ అండి. సో అలా పైకన్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ఆర్బిట్రమ్ 1 చూపిస్తుంది, ఇక్కడ పిఎక్స్ఆర్ నెట్వర్క్ చూపిస్తుంది. సో మనం ఎప్పుడైతే ఈ టోకెన్స్ అనే వాటిని మన మైనింగ్ అప్లికేషన్ నుంచి
మెటామాస్క్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటామో అప్పుడు ఇక్కడ మనకు పిఎక్స్ఆర్ టోకెన్స్ అనేవి కనిపిస్తాయండి. సో ఇదే విధంగా ట్రస్ట్ వ్యాలెట్లో ఏ విధంగా యాడ్ చేయాలనేది కూడా చూద్దాము. ఇప్పుడు ట్రస్ట్ వ్యాలెట్ అప్లికేషన్ ఓపెన్ చేయబోతున్నాను. మీకు పిఎక్స్ఆర్ టోకెన్ యొక్క కాంట్రాక్ట్ అడ్రస్ ఏ విధంగా తీసుకోవాలనేది మీకు అర్థం అవ్వకపోతే మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కాంట్రాక్ట్ అడ్రస్ని పేస్ట్ చేసి ఉంటాను, దాన్ని యూజ్ చేసుకోండి. అది కూడా అర్థం అవ్వకపోతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యేసి అక్కడ అడ్మిన్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు పిఎక్స్ఆర్ టోకెన్ యొక్క అడ్రస్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. సో ఇప్పుడు నేను ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేశానండి. ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్ సైడ్లో చూడండి, మేనేజ్ క్రిప్టో అనే ఆప్షన్ చూపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో మేనేజ్ క్రిప్టో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ కుడివైపు మూలలో టాప్లో కార్నర్లో ప్లస్ సింబల్ చూపిస్తుంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టోకెను నెట్వర్క్ అని అడుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇథీరియం అని ఉంది కదా, దీన్ని ఆర్బిట్రమ్ 1గా మార్చుకోవాలి. సో ఇక్కడ ఆర్బిట్రమ్ అని చూపిస్తుంది కదండి, ఇథీరియం ఆర్బిట్రమ్ అని చూపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఆర్బిట్రమ్ అని వచ్చేసింది. సో ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ పేస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఆల్రెడీ మీరు కాపీ చేసి పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ పేస్ట్ క్లిక్ చేయగానే అడ్రస్ అనేది కాపీ అవుతుంది. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ డిస్ప్లే అయిపోయింది ఆటోమేటిక్గా. నెట్వర్క్ నేమ్ పిఎక్స్ఆర్, సింబల్ పిఎక్స్ఆర్, డెసిమల్స్ 18. సో ఈ డీటెయిల్స్ 3 వచ్చితే మనం కాపీ చేసినటువంటి అడ్రస్ అనేది కరెక్ట్ అడ్రస్ అనేసి, దాని తర్వాత కింద ఉన్నటువంటి ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు అడ్రస్ అనేది యాడ్ అయిపోయిందండి. ఇక్కడ మళ్ళీ నేను మెయిన్ పేజ్కి వచ్చాను. మెయిన్ పేజ్కి వచ్చిన తర్వాత కూడా లాస్ట్ యాడ్ చేసినటువంటి టోకెన్ నేమ్లో పిఎక్స్ఆర్ ఆర్బిట్రమ్ అని ఉంది. సో ఇలా వస్తే మనం కాంట్రాక్ట్ అడ్రస్ని కరెక్ట్గా కాపీ చేసేసినట్టు, యాడ్ చేసుకున్నట్టు. సో ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయ్యింది. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని. దాంతోపాటు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టైం టు టైం అప్డేట్స్ కోసం. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మీకు పిఎక్స్ఆర్ నెట్వర్క్ యొక్క లింక్ కూడా ఇస్తాను, దాంతోపాటు కాంట్రాక్ట్ అడ్రస్ కూడా పేస్ట్ చేసి ఉంచుతాను. సో మీకు కావాల్సిన వాళ్ళు యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.